ఓం శ్రీ సాయిరామ్. ప్రశ్న: స్వామి, ఆశ్రమ అభివృద్ధి కూడా సన్యాసికి ఒక బంధనమని తమరు సెలవిత్తురే. ఆశ్రమ అభివృద్ధి అయ్యి కదా అనేక మంది మా పోటీ వాడలు తరించుటకు ఆధారమగును. అట్టి దానికి ధనము లేకున్నా జరుగుటెట్లు? ఆశ్రమ అభివృద్ధి కోరి వారు హృదయపూర్వకముగా ఇచ్చిన ధనమును స్వీకరించుటలో తప్పు లేదు కదా? సమాధానం: పిచ్చివాడ, ఇంటికి తాళములు విరగొట్టి తలుపులు బ్రద్దలు చేసి దొంగిలించినను దొంగతనమే. ఇంటికి గండి వేసి తప్పుదారులలో ధనమును ఎత్తుకు వెళ్ళినను దొంగతనమే. పట్టపగలే ఏదో తనకు తెలిసిన వాని వలె క్షేమ సమాచారములు విచారించుతూ యజమానికి తెలియక వారి ఇంటి ఉన్నటువంటి సామాను తెచ్చుకున్నను దొంగతనమే. చిన్నదైనను పెద్దదైనను ఇవి దొంగతనముగా ఎట్లు పరిగణించునో అట్లనే కామిని కాంచన రహితుడైన సన్యాసి ధనమును ఏ విధముగా ఆశించినను తన మార్గములకు అది ద్రోహమేగును. ఒకవేళ ఆశ్రమ అభివృద్ధి కోరుటకు తనకు ఏ విధమైనటువంటి సంబంధము లేక ఈ వ్యవహారముల్లో తాను చేరక ఈ ధన సంబంధమైన బాధ్యతలను తన అంతరంగ భక్తుడెవరైనా ఉన్న వానిపై వైచి తాను సాక్షి మాత్రుడుగా మెలగవలేను. ఆశ్రయించిన వానికి ఉత్తమ స్థానమును పొందు హితమును బోధించడం మాత్రమే తన కర్తవ్యముగా వహించవలను. ఆశ్రమ మమకారము, అభివృద్ధిని కోరు అహంకారము, ఇవి రెండును సన్యాసికి తన ఆత్మానందాభివృద్ధిని కాల్చునట్టి అగ్గిపులల వంటివి. ఇంతేకాక ఒక్క అగ్గిపులనే ఎన్ని ఇండ్లు అయినా ఎట్లు కాల్చగలదో అట్లనే మమకారము, అహంకారము ఇందులో ఏ ఒక్కటైనను తాను కాల్చుకొనుటయే. కాబట్టి ఆశ్రయించిన అనేకుల ఉత్తమ మార్గమును కూడాను చెడగొట్టిన వాదగును. ఈ రెండింటిని జయించిన వారిని లోకమే ఆశ్రయించగలదు. అట్లు కాక ఆశ్రమము అని దాని కొరకై ప్రాకులాడు వారు లోకమును ఆశ్రయించవలసి వచ్చును. లోకమును ఆశ్రయించుట సామాన్య జీవనము, లోకమే తనను ఆశ్రయించుట పవిత్రమైన సాధక జీవనము. అదే సన్యాసము. సాయిరామ్.